శివశంకర్ గారు చెప్పండి. ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు లెక్క రాయటం ఇవన్నీ జగన్ గారికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయి. అంతకుముందు స్కిల్ స్కామ్ ఛార్జ్ షీట్లు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి వాటి మీద కూడా దర్యాప్తు చేయాలని అప్పట్లో అనుంటాడు కదా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీలో ఉన్నప్పుడు. వాటి గురించి మాట్లాడకుండా ఎప్పుడో కేసులు, ఎక్కడెక్కడయో కేసులు, మరి అన్యాయంగా వివేక అని అదని ఇదని ఎందుకు ఇంత ఏమిటి కుట్ర ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి ఇష్యూ చూసాం. బీజేపీని కేంద్రాన్ని బాగా ఒత్తిడి చేసి ఏమన్నా జగన్ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టాలని కుట్ర ఏమైనా జరుగుతోందా? సార్, అన్ని విధాలుగా అన్ని ఫోర్సులు అన్యాయంగా అక్రమంగా వాడుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి సంబంధించింది కానీ ఏది లేకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతం చేయాలనేటువంటిది వాళ్ళ ఏకైక సిద్ధాంతంతో పనిచేస్తున్నారు. దానికి దే ఆర్ గోయింగ్ టు ఎనీ ఎక్స్టెంట్. దానికి పరిధులు అనేటువంటివి లేకుండా చేస్తా ఉన్నారు. అది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది, మనకు అర్థమవుతా ఉంది. కానీ ఇక్కడ తెలియదు ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి కానీ వీళ్ళకి కానీ తెలిసింది ఏంటంటే, ఈ కేసులన్నీ కూడా అక్రమంగా పెట్టిన కేసులే. ఈ రోజు పోలీస్ ఫోర్స్ ఇవ్వకోకుండా ఇబ్బంది పెడుతున్నది ఎవరో తెలుసు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి పాత 15 సంవత్సరాల డొకోటా ఒక కారు, సఫారీ కారు చంద్రబాబు వాడి పక్కన వేసిన కారు ఇచ్చింది జనాలకు తెలుసు, ఆ డిపార్ట్మెంట్ కి తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించిన కేసు హైకోర్టులో కేసులో అంటే ఒక అధికారికి రెగ్యులర్ గా నోటీసులు ఇస్తా ఉంటే, ఇంతవరకు ఆ అధికారి కోర్టుకి వెళ్ళేసి వివరణ ఇవ్వడానికి వెళ్ళలేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కోర్టుకి వెళ్తే నిజాలు చెప్పాల్సి వస్తుందని ఆ అధికారిని కోర్టుకు హాజరు కాకుండా దాని వాయిదాల మీద వాయిదాలు వేస్తా ఉన్నారు. ఈ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్తా ఉన్నారు కదా, నీతి సూక్తులు వల్లిస్తా ఉన్నారు. ఇదే వ్యక్తి ఇదే చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఏం జరిగింది, ఇదే వ్యక్తి ఉన్నారు. ఇదే వ్యక్తి పార్లమెంట్ లో సభ్యుడిగా ఉన్నారు. ఇదే వ్యక్తి పార్టీలో ఉన్నారు. ఈయన తండ్రి గారు కానీ ఈయన కానీ మొత్తం మీద ఎన్ని పార్టీలు మారినా కూడా కనీసం అంటే ఆ లోక్సభలో కానీ శాసనసభలో కానీ అడుగు పెట్టలేని పరిస్థితి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పోటీ పెట్టి టికెట్ ఇచ్చేసి ఈ రోజు లోక్సభకు పంపించాము, ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. అది ఆయనకు తెలుసు. ఆయన మీద బలవంతంగా చేయిస్తున్నారా, ఆయన పేరుతో లీకులు చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఏంటంటే అమిత్ షా గారికి తెలియదా గతంలో ఉన్నటువంటిది. ఇంకొకటి, ఈ కేసుల గురించి కదా, చంద్రబాబు కేసుల గురించి పత్రికలు చదువుతా ఉన్నాము. ఆ అధికారి ఇంటెలిజెన్సీ అధికారులను కానీ మఫీలో పెట్టించేసి జడ్జి కదలికల్ని ఫాలో అవుతున్నారంట. జడ్జి ఇంటికి ఎవరు వస్తున్నారు, జడ్జి ఎక్కడికి వెళ్తాంది, జడ్జి ఏం చేస్తుంది ఏంటి అనేటువంటిది ఆ జడ్జి స్వయంగా కోర్టులో అడిగారంట. ఏమైనా నా ఇంటి చుట్టూ మఫీలో తిరుగుతున్నారు పోలీసులందరూ, ఎందుకు మీరు ఎవరు కాపలా పెట్టాలంటే ఆ అధికారి నీళ్ళు నవ్వినారంట. చివరికి ఆ జడ్జిని లీగల్ అథారిటీగా ఎక్కడికో అప్పీల్కి ఏదో మూవ్ చేశారు, ట్రాన్స్ఫర్ కూడా చేశారని ఉంటుంది. అంటే ఆ జడ్జి నిజాయితీగా ఉంది, గతంలో నిజాయితీగా ఉన్నారు ఆ జడ్జి గారు. రిమాండ్ కూడా పంపించారు, మెరిట్స్ తీసుకొని చేస్తున్నారని ఆ జడ్జి ఉన్నంత కాలము ఈ యొక్క ఫైల్ ఛార్జ్ షీట్లు కానీ అన్ని కూడా కోర్టుకు సమర్పించలేదంట. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఆయనకు అనుకూలంగా ఏ విధంగా చేయించుకోవాలి, అదే విధంగా వ్యతిరేకులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటిది వైఖరి చూస్తా ఉంటే ప్రజాస్వామ్యం కానీ ఈ వ్యవస్థలు కానీ అన్ని కూడాను కుప్పకూలిపోయే ప్రమాదంలో ఉన్నాయి. దీన్ని చాలా చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నాయి సార్ వ్యవస్థలన్నీ కూడాను. నిజంగా ఈ లాస్ట్ లో చివరిగా సార్ ఈ పోలీస్ సంఘాలు నిన్న మాట్లాడారు. ఇందాక అన్న చెప్పినట్టు నేను చెప్దాం అనుకున్న మహిళలు కూడా తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆ మహిళ కూడా మాట్లాడుతుంది. ఆవిడ 5,000 మంది ఉన్నారు మా బట్టలు ఇప్పదిస్తారని. అమ్మా తల్లి, బట్టలు ఇప్పదిలేమంటే నూలుపోగు లేకుండా చేయడం కాదు తల్లి, అందరినీ కాదు మేమనేది. ఎవరైతే చట్టాన్ని గౌరవించకుండా చంద్రబాబు సెల్యూట్ చేస్తారో వాళ్ళకన్నాము. ఇక రెండవది, ఈ పోలీస్ సంఘాలంతా కూడా ఈ రోజు మాట్లాడేటువంటి బాగానే సంతోషం, కానీ ఇదే పోలీసు ఎస్పీల దగ్గర నుంచి ఐజీ అధికారుల నుంచి డిఐజీల దగ్గర అందరినీ కూడాను విచ్చలవిడిగా కేసుల్లో ఇరికిచ్చేసి పోస్టింగ్లు ఇరుకోకుండా వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఏదో పెడతా ఉన్నారే. మరి ఈ అన్యాయం గురించి పోలీస్ సంఘాల నుంచి ఒక్క నోట్లో నుంచి ఒక మాట చంద్రబాబు గారు కూడా అన్నారు కదా బట్టలు తీయమంటారని. మరి ఆయన కూడా ఖండించి మీరు ఎవరు అనొద్దని చెబితే అదో పద్ధతి, అంతేగాని ఇంకోళ్ళంటే రైట్ అవుద్దా? అదే ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఇలా మాట్లాడద్దు, చంద్రబాబు గారు గతంలో మాట్లాడారు అని చెప్తే కరెక్ట్. ఓకే, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా అనన్ని మాటలు అన్నట్లుగా ఇల్లే ఊహించుకొని అనని మాటలు అన్నట్లు ఇల్లు ఊహించుకొని చెప్పడం అనేటువంటిది భావ్యం కాదు. ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ లోకి చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాలి, ప్రోటోకాల్ ను కూడా గౌరవించాలి. డీజీపీ గారు ఇమ్మీడియట్ గా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. సుధాకర్ అనే వ్యక్తి మఫీలో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా ఉంది?